ఇందులో నువ్వు ఆలోచించాల్సిన విషయం కానీ భయపడాల్సిన విషయం కానీ ఏమీ లేదమ్మా. అత్తయ్య గారు నువ్వు అమ్మవి కావాలని కోరుకుంటున్నారు. తనకో మనవడు కావాలని ఆశపడుతున్నారు. ఇందులో డౌట్ పడాల్సిన విషయం ఏముంది చెప్పు? అత్తయ్య దేవతే అయితే కోడల్ని కూతుర్లా చూసుకునేంత గొప్ప మనసే ఉంటే ముడుపు చూసిన మరుక్షణమే ఆనందంతో ఎగిరి గంతులేసేదాన్ని. నా మీద అత్తయ్యకి ఇంత ప్రేముందా అని సంబరపడిపోయేదాన్ని. కానీ మన అత్తయ్య గారు గుండెలు తీసిన బంటు. పైసా కోసం ప్రాణం ఇవ్వగలదు, తీయగలదు. అలాంటి మనిషి ఏ స్వార్థం లేకుండా నా ఇంటి పత్రాలు చింపేసి నన్ను కాపురానికి తీసుకురావడమే కాకుండా కాలు కందకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుందంటే అదంతా నిజమని ఎలా నమ్ముతాను? అవునమ్మా, మా అమ్మ ఇంత సడన్ గా మారిపోయిందంటే నాకు అనుమానంగానే ఉంది. దేవుడికి 10 పైసలు కూడా వేయని మా అమ్మ 10 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ ముడుపు కట్టిందంటే దాని వెనక ఏదో మాస్టర్ ప్లాన్ ఉండే ఉంటుంది. చచ్చా, మాస్టర్ అంటే కళ్ళు పోతాయి. అసలు అన్సూయకు ఆ మాస్టర్ ప్లాన్ ఎందుకు ఇస్తాడు? మీ బొంద. మాస్టర్ అంటే శంకర్ మాస్టర్ అని కాదు, గొప్ప ప్లాన్ అని. ఓహో, నాకెందుకు ఆవిడ మాటలు చేతలు నిజం కావనిపిస్తుంది. నన్ను మంచి చేసుకోవడానికే ఇలా నటిస్తుంది అనిపిస్తుంది. సరే, అలాగే అనుకుందాం. ఇప్పుడు నీకు బిడ్డ పుట్టడం వల్ల ఆవిడకొచ్చిన లాభం ఏంటి? పైగా వాడి పాలకి, పుట్టినరోజుకి, బారసాలకి, అన్నప్రాసనకి ఇలా ఆవిడికి ఖర్చులు పెరగడమే తప్ప ఉపయోగం ఏమీ లేదమ్మా. ఉపయోగం ఉందో లేదో మనల్ని ఉపయోగించుకునేదాకా మనకు తెలీదక్కా. అదే మా అమ్మ స్టైల్. కానీ ఆవిడ ట్రిక్స్ కి దొరకకుండా, ఆవిడికి చిక్కకుండా, ఆవిడ ప్లాన్స్ తిప్పి కొట్టి ఎత్తులన్నీ చిత్తు చేయడమే ఈ మధుమతి స్టైల్. ఇక నుంచి అత్తయ్యతో మంచిగా ఉంటా, మంచిగా నటిస్తూ మెప్పిస్తూ ఆవిడ ప్లాన్ ఏంటో కనిపెడతా. ఆవిడ నోటితోనే అమ్మ నా కోడలు అనిపిస్తా. పాలు కాస్తున్నావా? కాయమ్మా కాయ్. ఈ పాలకొల్లు హల్వా తిన్నాక నాతో తలపడే అవకాశం, నిలబడే అదృష్టం నీకు ఉండకపోవచ్చు. ఈ రోజుతో నీ చాప్టర్ ట్రాక్టర్ కింద పడ్డ టొమాటోలాగా ఫటక్మంటుంది. నీకిస్తాగా ఇప్పుడు ఒక జర్కు. ఏం డార్లింగ్, భయపడ్డావా? ఏమిటి పిలుపు మారింది? పులుపు తినిపిద్దామని. ఎవరితో? నీతోనే. చిరిగిపోద్ది. ఏంటది? చేతిలో ఉందే అది. ఓ ఇదా, హల్వా నీకోసమే. నీ దిక్కుమాలిన హల్వా నేను అడగలేదే. అడగలేదు, కాకపోతే ఇది మన బెడ్రూమ్లో ఉంటే బాడీకి మంచి ఎనర్జీ. కానీ నాకు నిన్ను చూస్తేనే ఎలర్జీ. పర్వాలేదులే, నేను మార్చుకుంటాను. ఏంటి నీ ఫేసా? కాదు, నీ మనసు. అది నీ వల్ల కాదు. నాకు వేరే దారి లేదుగా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ అతి తెలివితేటలు మీ అమ్మ దగ్గర చూపించుకో, కొంచెం మేతైనా పెడుతుంది. నాతో పెట్టుకుంటే వాత పడుతుంది, జాగ్రత్త. చిచ్చి, యాదో జన్మ. మనుషుల్ని నమ్మాలండి, ఎప్పుడు ఒకేలా ఉంటారా? మా తప్పేం తెలుసుకున్నా మారాం, మీరు మారకపోతే ఎలాగా?